नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की अहम खबर के साथ आपके रूबरू हाजिर है। खबर ये है कि करनूल शहर में CPM पार्टी के ज़ेर एहतमाम ज़िला परिषद से लेकर अम्बेडकर सर्किल जो पुराना बस स्टैंड है वहाँ तक इत्तेहादी मार्च का एक रैली निकाली गई। रैली के अख्ताम के बाद CPM पार्टी के रियासती सदर के प्रभाकर रेड्डी और CPM पार्टी के ज़िला सेक्रेटरी D गौस देसाई ने कहा कि नरेंद्र मोदी और उनके पैरोकारों ने जम्मू कश्मीर में पहलगाम में दहशत गर्दाना हमलों के बाद मजहबी जुनून को हवा देने की कोशिश कर रहे हैं। गौस देसाई ने नरेंद्र मोदी पर सख्त तनकीद करते हुए कहा कि पिछले दहशत गर्दाना हमलों के दौरान दहशत गर्दी को कुचल देने का दावा किया था नरेंद्र मोदी ने, लेकिन अब तक दहशत गर्दाना हमले हो रहे हैं जिसकी वजह से मुल्क की सालिमियत को नुकसान पहुंच रहा है। उन्होंने कहा कि तमाम जमातों की हिमायत के बावजूद BJP हुकूमत फ़िरका परस्ती को हवा दे रही है। गौस देसाई ने कहा कि चंद दिनों के अंदर 100 से ज़ायद हमले मुस्लिम अक़लियतों पर किए गए हैं जिसकी वजह से मुल्क में खौफ का माहौल है। उन्होंने अफसोस का इजहार किया कि BJP हुकूमत ने इस बात का इंकशाफ नहीं किया है कि दहशतगर्द पहलगाम में कैसे दाखिल हुए और BJP लीडरों ने दहशतगर्दी कैंपों पर हमला करने वाली सुफिया कुरैशी को दहशतगर्दों की बहन करार देते हुए उसे इंतहाई गुनाह का काम करार दिया है। आप देखिए ये खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। हिंदू मुस्लिम क्రైస్తవుల ఐక్యత పలకాలి కాంగ్రెస్ పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని కాపాడుకుందాం మత సామరస్యాన్ని CPM 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 పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భంగపరుస్తున్న నరేంద్ర మోడీ, భారతదేశ సార్వభౌమత్వాన్ని భంగపరుస్తున్న నరేంద్ర మోడీ, అమెరికా కాళ్ళ ముందు మోకరిల్లుతున్న నరేంద్ర మోడీ, అమెరికా ట్రంప్ ముందు మోకరిల్లుతున్న నరేంద్ర మోడీ, భారతదేశ సార్వభౌమత్వాన్ని అమెరికా
కాళ్ళ ముందు మోకరిస్తున్న నరేంద్ర మోడీ, రేపు ముందు మోకరిస్తున్న నరేంద్ర మోడీ, భారతదేశ సార్వభౌమత్వాన్ని పొందవలసిన నరేంద్ర మోడీ, CPM, CPM, పోరాటానికి వ్యతిరేకంగా, పోరాటానికి వ్యతిరేకంగా, గత ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్ ప్రాంతంలో మన భారత టూరిస్టులపైన, అమాయక ప్రజలపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమానుషంగా హత్యాకాండకు పాల్పడ్డారు. ఈ హత్యాకాండను దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండించింది. ఆసేతు హిమాచలం దేశమంతా ఒక్కటే, ఈ కులాలు మతాలకు అతీతంగా అన్ని మతాల ప్రజలు ఈ ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలి. ఎవరైతే మన భారత ప్రజలను పొట్టన పెట్టుకున్నారో వాళ్ళను పట్టి బంధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం పట్ల, ప్రభుత్వ విధానాల పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్న పార్టీలు సైతం కూడా ఈ ఉగ్రవాద విషయంలో భారతదేశం అంతా ఒకే మాటగా ఉండాలి, అన్ని రాజకీయ పార్టీలు ఒకే మాటగా ఉందాం, ఆ రకంగా భారత ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇస్తున్నాం, పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం, ఉగ్రవాదాలను అంతం చేయాలి, బంధించాలని చెప్పేసి అన్ని పార్టీలు అవకాశం ఇచ్చాయి. అయితే దురదృష్టం అంటే బీజేపీ ప్రతి సందర్భాన్ని కూడా మతం కోరంతో చూసి మత విద్వేషాలు రెచ్చగొట్టి మత విభజన సృష్టించి ఆ రకం మత రాజకీయాలు చేయడం బీజేపీకి వెనతో పెట్టిన విద్యగా ఉంది. పహల్గావ్ ఘటన కూడా ఆ రకంగా మతం రంగు చూపి మతం పేరుతో ఒక మతం ప్రజల మీద విద్వేషం రెచ్చగొట్టడానికి అవకాశంగా తీసుకుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాశ్మీరీ ప్రజల మీద అక్కడక్కడ దాడులు జరిగాయి. ఈ ఘటన తర్వాత దేశం అనేక ప్రాంతాల్లో దిగుగోడగా చేసి ముస్లింలు, హిందువులు, ఇది వాళ్ళు నోరు తెరిచి ముస్లింలు హిందువులే అనేది ఉంది. కానీ దేశం అనేది అభివృద్ధి ఎక్కడ చెందుతుంది? ఒక దేశంపై యుద్ధం అనంటే మనమంతా కలిసి ఉండి, మూకముడిగా ఉండి, ఐకమత్యంగా ఉండి వాళ్ళ మీద యుద్ధం చేసే ప్రక్రియ ఇది. దాన్ని అక్కడ యుద్ధం చేసి తర్వాత ఇక్కడ మనమే మీరు మేము అని అంటే దేశం ఎలా ముందు పడుతుంది? ముఖ్యంగా ప్రభుత్వం పాలకులు ఇక ఎవరైతే చనిపోయినారో వాళ్ళ దగ్గర ఓదార్పు విషయంగా చేసి ఆ టెర్రరిస్టులని ఖచ్చితంగా పట్టుకొని వాళ్ళకు ఉరిశిక్ష ఇచ్చే ప్రక్రియ లేకుండా ఇది హిందూ ముస్లిం తెచ్చి బీజేపీ చేసడం ఇది చాలా సిగ్గుచేటు విషయము. ప్రతి భారతీయుడు దీన్ని గమనించాలా అని నేను కోరుతూ, నా పేరు ఎంబీ హమీదు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్లా జేఏసీ ద్వారా నేను ఇక్కడ ఏకోన్ముఖంగా ఉగ్రవాదం ఎదుర్కొందామని చెబుతూ ఉంటే బీజేపీ మాత్రం తన యొక్క రాజకీయ అధికారం కోసం దేశాన్ని మతం ప్రాంతం చీల్చే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇది సరైనది కాదు అని చెప్పి సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరు చెప్తే యుద్ధం ఆపాలి? అమెరికా ప్రెసిడెంట్ చెప్పాలా మన యుద్ధం ఆపాలనేది అనేది మన భారత ప్రభుత్వం నిర్ణయించాలి. భారతదేశంలో రాజకీయ పార్టీలతో సమావేశం జరిపి నిర్ణయం తీసుకోవాలి. అలా కాకుండా నరేంద్ర మోడీ ఆయన చెప్తారు, ఆయన భక్తులు చెప్తారు 56 ఇంచుల ఛాతీ, 56 ఇంచుల ఛాతీ ఆయన ట్రంప్ ముందు మోకరిల్లుతున్నాడు, మన దేశ గౌరవాన్ని, మన ప్రదేశ ప్రతిష్టను అమెరికా ముందు తాకట్టు పెడుతున్నాడు. అది కాదు మార్గం అని చెప్తున్నాం సిపిఎం పార్టీగా. అందుకే మత విద్వేషాలు కాదు కావాల్సింది, మత సామరస్యం కావాలి. ఈ దేశంలో 140 కోట్ల మంది ప్రజలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైన్లు, బౌద్ధులు అందరం ఒకే మాటగా ఉందాం. దేశ ఐక్యతను కాపాడుకుందాం, సమగ్రతను కాపాడుకుందాం, ఉగ్రవాదిని ఎదిరిద్దామని చెప్పేసి పిలుపుతో దేశ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఈ సమైక్యత యాత్రలు చేస్తూ ఉంది. ఈరోజు కర్నూలు నగరంలో కూడా అలాంటి సమైక్యత యాత్ర మేము నిర్వహిస్తున్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ మతోన్మద ఉచ్చులో పడకండి. ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మనం
మత సామరస్యం కోసం నిలబడాలి దేశ ప్రజలందని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత ప్రభుత్వం ఏదైతే ఉగ్రవాదం పేరుతో ఈరోజు ప్రజల్ని ఒక గందరగోళం పరిచేటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంది. దానికి మద్దతు ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా పార్టీలు కూడా ఉన్నాయనేది దేశ ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఆ దాడిలో చనిపోయినారో ఆ కుటుంబాలను పరామర్శించకుండా, లేదు దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకోకుండా, వాళ్ళను శిక్షించకుండా దారి మళ్లించి ప్రజలకు ఆలోచన మళ్లించి మళ్ళీ తిరిగి ఆ ఉగ్రవాదులనే మతోన్మాదం ఉన్నటువంటి పేరుతో ఈరోజు భారతదేశంలో వీర సైనికులు లేకుంటే సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది పైన ఆరక దుమ్మెత్తిపోయడం అనేది ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ తిరంగా యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతుంది. తిరంగా యాత్ర ఎందుకు జరుగుతుంది? లేదు విదేశాలకు మన భారత పౌరులు ఎందుకు పంపించింది? తన యొక్క తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం మేము సిపిఎం పార్టీగా లేకపోతే భారత సమాజంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది? ఎందుకు అంత కీలకమైన ప్రాంతంలో సైనికులు ఎందుకు లేరు? దానికి కారణం చెప్పు అని చెప్పేసి భారత ప్రజలు అడుగుతూ ఉంటే ఇప్పటిదాకా ఒక్క మాట కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈరోజు దానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఇంకొక చాలా దుర్మార్గం ఏంటంటే ఎవరైతే వీర సైనికులు ఉన్నారో, ఎవరైతే దేశ ప్రజలు ఉన్నారో, ఈ ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలందరినీ బీజేపీ ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నాడు మధ్యప్రదేశ్లో, లేక అక్కడ ఎంపీ ఏం చెప్తా ఉన్నాడు? అందరు కలిసి నరేంద్ర మోడీకి కాళ్ళు మొక్కాలంట. ఇంతకంటే ఇదే మాట వేరే రాజకీయ పార్టీలకి చెప్పి ఉంటే ఈరోజు బీజేపీ వాళ్ళు వాళ్ళపైన ఎన్ని కేసులు పెట్టేవాళ్ళు, ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టిందో తెలియదు. కానీ ఈరోజు నోటి దురుసుతనంతో బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్లు వీర సైనికులు కించపరుస్తున్నారు. అదే కాదు బలవంతంగా తాము మమ్మల్ని కీర్తించడని చెప్పి చెప్పెట్టిన పద్ధతులు ఈరోజు ఉన్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం చాలా దుర్మార్గం వివరిస్తుంది. అందుకోసం ఇప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, ఎందుకు యుద్ధ విరమణ చేశారో అర్థం కావట్లేదు, సీజ్ఫైర్ ఎందుకు చేశారో అర్థం కావట్లేదు, ఉగ్రవాదులు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు. కానీ కేవలం మైనార్టీలు అనే పేరుతో దేశంలోనూ మైనార్టీలు కించపరిచే పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలు ఆలోచించాలి. మీరు లౌకిక పార్టీలుగా ఉంటారా, బీజేపీకి వెంట ఉంటారా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాం. అందుకోసమే ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు పట్టుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కశ్మీర్లో టెర్రరిస్టు దౌర్జన్యం జరిపింది. దాంట్లో 28 మంది చనిపోయారు. అది బాధాకరమైన విషయమే. ఒక రకంగా చేస్తే మన దేశానికి ఒక చిన్నతరగా భావించవచ్చు. ఆ పాకిస్తాన్ అనేది ఎంత ఉంది, అందరు కలిసి ఉచ్చబోస్తే కొట్టుకుపోయి పాకిస్తాన్ అది వాళ్ళకంత అవకాశము. ప్రతి దానికి ఒక పక్షి రావాలంటే కూడా విచారణ చేసి తనిఖీలు చేసి ఆ దేశం నుండి ఈ దేశానికి పంపిస్తారు. కానీ టెర్రరిస్టులు ఎలా వస్తున్నారో ఒకసారి ఆలోచించాలా. దీని తర్వాత టెర్రరిస్టులకు చంపడానికి ఒక సమయమే ఉండదు. అటువంటిది నీ కులమేమి, నీ మతం ఏది అని చెప్పి చంపినారంటే ఇది చాలా విచారించాల్సిన విషయము. తర్వాత రాజ్యాంగంలో సౌభ్రాతృత్వం అనేది